మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో హాయ్ ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనము ఇంకొక పేపర్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో మోడల్ పేపర్ 5 అనమాట. సో మనం ఏదైతే ఏపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ సంబంధించి సో మనకి ఏదైతే మోడల్ పేపర్స్ 15 మోడల్ పేపర్స్ మనం సో ఉన్నాయో సో వీటినన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి మనము సో వీడియో ఎక్స్ప్లెనేషన్ రూపంలో మనం సో ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మోడల్ పేపర్ 5 అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822. మోడల్ పేపర్ 5లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ అనేటువంటి సెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి మనము డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటి క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే సో 86 నుంచి 88వ ప్రశ్న వరకు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి క్రింది పట్టికను అధ్యయనము చేయండి. సో ఇవ్వబడిన సంవత్సరాలలో పంటల ఉత్పత్తి లక్షల టన్నుల్లో ఇచ్చారంట. ఓకే, సో ఇవ్వబడినటువంటి సంవత్సరాలు అంటే 2006, 2008, 2010 నుంచి 2018 వరకు. సో ఈ సంవత్సరాల్లో పంటల ఉత్పత్తి లక్షల్లో ఇవ్వడం జరిగిందంట. సో 2006లో తీసుకుంటే గోధుమలు వచ్చేసి 105 లక్షల టన్నులు. సో ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో అది లక్షల టన్నుల్లా మనం భావించుకోవాలి. సో తర్వాత బార్లీ తీసుకుంటే 100 సో లక్షల టన్నులు, మొక్కజొన్న తీసుకుంటే 130 లక్షల టన్నులు, సో తృణధాన్యాలు తీసుకుంటే 450 లక్షల టన్నులు, పప్పులు కనుక తీసుకున్నట్లయితే సో 600 లక్షల టన్నులు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 2008, 10, 12, 14, 16, 18 మొత్తం సో ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి ఇక్కడ 3. సో ఈ యొక్క 3, 6 మొత్తం 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే మనం ఏం కనిపెట్టాలి ఇక్కడ 86వ ప్రశ్నలో మనం చూసినట్టయితే ఇచ్చిన సంవత్సరాలలో అంటే ఇచ్చినటువంటి 7 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో ఆ 7 సంవత్సరాలలో గోధుమ యొక్క సగటు ఉత్పత్తి ఎంత? సో గోధుమ ఉత్పత్తి ప్రతి సంవత్సరంలో కూడా వాళ్ళు ఇచ్చారు, దానికి మనం సగటు కనిపెట్టాలి. అంటే సో ఈ 7 సంవత్సరాల్లో అసలు గోధుమ ఎంత పండింది ఆ మొత్తం కనిపెట్టాలి. సో దాని తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలి, మొత్తం మూలకాల సంఖ్య కనుక వేసి భాగించాము అంటే అప్పుడు మనకు సగటు అనేది వస్తుంది. సో సగటు ఎలా కనిపెడతాం మనం? సహజంగా మూలకాల మొత్తము డివైడెడ్ బై మూలకాల సంఖ్య అనమాట. సో అది కూడా దేనికి సంబంధించి? గోధుమకు సంబంధించి మనం కనిపెట్టాలి. ప్రతి సంవత్సరంలో సో గోధుమ ఎంతైతే పండి ఉందో సో ఆ మొత్తాన్ని కూడా మనము కనిపెట్టుకోవాలన్నమాట. సో సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ. సో సగటు కనిపెట్టాలి కాబట్టి ఫస్ట్ మొత్తం తీసుకోవాలి, మొత్తము డివైడెడ్ బై మూలకముల సంఖ్య. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ 100లో ఏదైతే ఉన్నాయో అవి కూడేస్తున్నాను, తర్వాత 5లు కావచ్చు, 30లు కావచ్చు, 50లు, 60లు ఇవన్నీ కూడా తర్వాత కూడుకోవచ్చు. సో ఫస్ట్ 2006లో కనుక తీసుకుంటే 105 లక్షల టన్నులు కాబట్టి 100 తీసుకుంటున్నాను, తర్వాత 2008లో 200 తీసుకుంటున్నాను. ఈ విధంగా జస్ట్ 100లు ఏదైతే ఉన్నాయో అవి కూడేస్తున్నాం ఫస్ట్. సో ఇక్కడ 100 ఒక 200 అంటే 300, 300 ఒక 100 అంటే సో 400, 400 ఒక 200 అంటే 600, 600 ఒక 300 అంటే 9. సో 900 ప్లస్ ఒక 4 అంటే 1300, 1300 ప్లస్ ఒక 700 అంటే 2000 అనమాట. 2000 అంటే ఈ చిల్లర మనం తీసుకోలే, 5, 30, 50, 60, 20 అనేది మనం తీసుకోలే. ఇప్పుడు మనం కలుపుతాం. సో 5 ఒక 30 అంటే ఎంత అవుతుంది? ఫస్ట్ ఈ సింపుల్గా ఉన్నటువంటి నంబర్స్ 30, 50, 60 ఇక్కడ కూడేద్దాం. సో 30, 50 అంటే మనం ఏం చెప్పొచ్చు? 80, 80 ఒక 6 అంటే సో 140. సో 140 ఒక సో 20 అంటే 160, 160 ఒక 100 అనమాట. సో అంటే 260. సో 160 ఒక 100 అంటే 260 ప్లస్ ఒక 5 అంటే 265.
సో డివైడెడ్ బై మొత్తం 7 చేయాలి. సో మొత్తం కనుక తీసుకున్నామంటే 2265 లక్షల టన్నుల గోధుమలు వచ్చేసి మొత్తం ఈ 7 సంవత్సరాల్లో పండడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ మొత్తం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2265 డివైడెడ్ బై 7గా మనం తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈ పెద్ద నెంబర్ని మనం 7 చేత భాగించాలి. కాబట్టి నేనేం చేస్తానంటే రెండు నంబర్స్గా తీసుకోవాలి ఎడం వైపు నుంచి. ఎస్, ఇక్కడ తీసుకుంటే 22 డివైడెడ్ బై 7 అన్నట్టుగా ఉందా. ఓకే, సో 22 అనేది 7లో ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లే కదా. సో 3 సార్లు అనమాట. ఓకే, సో 3 సార్లు. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఓకే, సో 21 పోయింది కాబట్టి 22 నుంచి ఇంకా 1 ఉంటుంది పక్కన. ఓకే, సో 6 5 ఉంటుంది అనమాట. సో 1 6 ఉంది కాబట్టి 16 తీసుకుందాం ఫస్ట్. సో 7 2 వచ్చేసి 14. 7 2 14. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఏదైనా ఒక ఆప్షను 3 2తో స్టార్ట్ అయి ఉందా లేదా నేను చూసుకున్నాను. ఎందుకంటే మొత్తం క్యాన్సిలేషన్ కొట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదు. సో ఆప్షన్స్ కనుక చాలా దగ్గరగా ఉన్నాయనుకోండి, అన్ని ఆప్షన్స్ కూడా 3 లక్షల సంథింగ్, ఇంకే 300 సంథింగ్ ఇట్లా ఉన్నదనుకోండి, అప్పుడు నేను ఎగ్జాక్ట్ వాల్యూ ఏమవుతుంది అనేది కనిపెడితే దాంట్లో అర్థం ఉంది. సో ఆప్షన్స్ అన్ని వేరువేరుగా ఉన్నప్పుడు మొత్తం క్యాన్సిలేషన్ కొట్టాల్సిన అవసరం ఏంటి, అసలు ఫస్ట్ ఏ ఆప్షన్ 3తో స్టార్ట్ అవుతుందో చూసుకుంటే సరిపోతుందా. ఇక్కడ చూడండి ఇది 6తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కాదు, ఇది 3తో స్టార్ట్ అవుతుంది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది 5తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది 4తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సో కాబట్టి సింపుల్గా ఒక్కసారి మనం 7ని 22ని క్యాన్సిలేషన్ కొట్టుకొని చూసినప్పుడు మనకు 3 అనేది స్టార్టింగ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ఆప్షన్లో మనకు స్టార్టింగ్ నెంబర్ 3 ఉందో చూసుకుంటే సరిపోతుందా లేదా. సో ఈ విధంగా మనం క్యాన్సిలేషన్ అనేది సో చేసుకొని చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి 86వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనకు సెకండ్ ఆప్షన్ అయిపోతుందా. ఇక్కడ క్యాల్కులేషన్ మనం మొత్తం చేయలేదు. సో క్యాల్కులేషన్ చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా మనం చేస్తున్నాం అనమాట. సో 105 + 230 అంటే మనం కలుపుకోవడం వీలవుతుంది, కానీ కొంచెం టైం పడుతుందా. ఓకే, సో కొంచెం టైం పడుతుంది. అదే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 200 అంటే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 200 300 400 700 ఇలా కలుపుకున్నాం అనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు మిగిలినటువంటి 30 50 60 20ని కూడుకోవడం పెద్ద మ్యాటర్ కాదనమాట. ఇలా స్మార్ట్గా అంటే మన మైండ్లోనే క్యాల్కులేట్ చేసేటువంటి విధంగా మనం అలవాటు చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాతి ప్రశ్న. సో 86 నుంచి 88వ ప్రశ్న వరకు కూడా ఇదే డేటాను ఉపయోగించుకొని మనం ఆన్సర్ చేయాలి. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్టయితే 87వ ప్రశ్న కనుక మనం తీసుకున్నట్టయితే ఏమన్నాడు ఇక్కడ, సో అంటే అదే డేటా అనమాట. సో డేటా అయితే సేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి టేబులే ఉన్నది. సో దాని నుంచి మనం నెక్స్ట్ క్వశ్చన్ 87వ ప్రశ్న కూడా మనం చూడాలి. 2016లో మొక్కజొన్న ఏ సంవత్సరంలో, 2016లో మొక్కజొన్న తృణధాన్యాల ఉత్పత్తుల మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పి అంటున్నాడు. నిష్పత్తి రేషియో కనిపెట్టాలన్నమాట. సో మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి చాప్టర్ మనము ఓకే సో సాల్వ్ చేయాలంటే సో యావరేజెస్ ఓకే సో యావరేజెస్ గురించి తెలియాలి, తర్వాత వచ్చేసి మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ తెలియాలి, తర్వాత పర్సంటేజెస్ ఓకే సో ఇవి అయితే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్లు తెలుసుంటేనే అప్పుడు మనం ఇవి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకు సో అర్థమెటిక్లో వచ్చేస్తాయి అనమాట. ఈ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వీటిపైన గ్రిప్ ఉండాలి, అప్పుడు మనం ఈజీగా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 2016 సంవత్సరం అంటున్నాడు కాబట్టి సో 2016ని మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. 2016లో మొక్కజొన్న 2016 సంవత్సరంలో మొక్కజొన్న అంటే 200 ఓకే సో లక్షల టన్నులు అనమాట. సో మొక్కజొన్నలకి తృణధాన్యాలు అన్నాడు అనమాట. సో తృణధాన్యాలు అంటే 130 లక్షల టన్నులు. ఇక్కడ అడిగింది ఏంటంటే 2016 సంవత్సరంలో మొక్కజొన్న తృణధాన్యాల ఉత్పత్తుల మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మొక్కజొన్న వచ్చేసి ఎంత, 200 లక్షల టన్నులు. సో తర్వాత వచ్చేసి తృణధాన్యాలు ఎంత, 130 లక్షల టన్నులు. ఈ రెండు విలువల మధ్య మొక్కజొన్న విలువకి మధ్య తృణధాన్యాల విలువకు మధ్య సో మనకు నిష్పత్తి కనుక్కోమని చెప్పాడు, రేషియో ఓకే సో కనుక్కోమని చెప్పాడు అనమాట. ఇక్కడ చూడండి ఈ సున్నాని మనం క్యాన్సిల్ కొట్టేసామంటే ఇంక మిగిలింది ఏంటి, సో 20:13 అనమాట. 20:13. ఇప్పుడు 20-13 రెండు ఏదన్నా ఎక్కల్లో మనకు క్యాన్సిల్ పోతాయా, పోవు. సో కాబట్టి 20:13 మిగిలిపోతుంది. కాబట్టి 20:13 అనేది ఏ ఆప్షన్లో అయితే ఉంటుందో అదే మనకు సరైనటువంటి జవాబు అవుతుందన్నమాట. క్యాన్సిలేషన్ ఎప్పుడు కొట్టగలం, ఇలా రేషియో ఉన్నప్పుడు సో నిష్పత్తి ఉన్నప్పుడు ఈ నంబరు రెండు కనుక ఏదైనా ఒకే ఎక్కలో పోతూ ఉంటే అప్పుడు మనం క్యాన్సిల్ కొట్టుకోవచ్చు, లేకపోతే మనం క్యాన్సిల్ కొట్టలేం, ఆల్రెడీ మనకు తెలిసిన విషయం. సో కాబట్టి 87వ ప్రశ్నకి ఖచ్చితంగా ఓకే సో 4th ఆప్షన్ మనకు సరైనటువంటి జవాబు అవుతుంది. సో నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే ఏ సంవత్సరంలో అన్ని పంటల మొత్తం ఉత్పత్తులు గరిష్టంగా ఉన్నాయి? ఇక్కడ ఏం చేయాలి మనము? ఏ సంవత్సరంలో అన్ని పంటల మొత్తం సో ఉత్పత్తి గరిష్టంగా ఉంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరంలో కూడా సో గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, తృణధాన్యాలు, పప్పులు మొత్తం యొక్క ఉత్పత్తి ఎంత అనేది ప్రతి సంవత్సరానికి కనిపెట్టాలి. అప్పుడు అలా కనిపెట్టిన తర్వాత మనకు మొత్తం వచ్చేసి సో ఏ సంవత్సరంలో గరిష్టంగా ఉంటుందో ఆ సంవత్సరాన్ని మనము సో తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో చూద్దాం ఫస్ట్ ఒక్కొక్క సంవత్సరాన్ని. సో 2006 కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ గోధుమలు వచ్చేసి 105 లక్షల టన్నులు, బార్లీ 100, మొక్కజొన్న వచ్చేసి 130, తృణధాన్యాలు 450, పప్పులు వచ్చేసి 600 అనమాట. సో చూస్తే మనం ఈ మొత్తం కూడుకోవాలి, ఎందుకంటే ఈ విలువలు మొత్తం కూడా కూడుకుంటే అప్పుడు మొత్తం ఉత్పత్తులు అనేది ఎంత అనేది మనం చెప్పగలం, అవునా కదా? ఎస్, అదే కదా అడుగుతున్నాడు. ఏ సంవత్సరాల్లో అన్ని పంటల మొత్తం ఉత్పత్తులు గరిష్టంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అనేది కనిపెట్టాలి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే 100ని కూడతాను. ఓకే, సో తర్వాత చిల్లర ఏదైతే ఉంటుందో దాన్ని మనం కూడదాం. ఈ 5, 30, 50 అనేది తర్వాత కూడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 100, 100, 200, 200, ఇక్కడ ఒక 100, 300, 300 ప్లస్ ఒక 400 అంటే 700. సో 700 ఒక 600 అంటే 1300 అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి 1300 అనుకుందాం. సో చిల్లర కనుక తీసుకుంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 30 ఉందన్నమాట. అంటే 35 ఒక 50 అంటే 85 అనమాట. అంటే 1385 లక్షల టన్నులు 2006 సంవత్సరంలో సో మొత్తం ఉత్పత్తిగా మనం తీసుకురావడం జరిగింది, మనం కనిపెట్టడం జరిగింది. సో తర్వాత మనం చూస్తే 2008కి వచ్చేద్దాం. 2008లో ఇక్కడ 200 అంటున్నాయి అనమాట. సో 200 ఒక 100, ఫస్ట్ 100లు కూడుతున్నాము. సో 200 ఒక 100 అంటే 300, 300 ఒక 100 400. ఇంకే సో 400 ఒక 7 అంటే సో 1100, 1100 ఒక 500 అంటే 1600 అనమాట. సో 1600. కానీ చిల్లర ఎంత ఉందో మనం చూద్దాం. చిల్లర కనుక చూసినట్టయితే ఇక్కడ 30 ఒక 10 అంటే 40, 40 ఒక ఇంకే సో 80 అంటే 120, 120 ప్లస్ ఒక 80 అంటే 200. సో 200 ఒక 80 అంటే 280 అనమాట. సో 1600 ప్లస్ ఒక 280 అంటే 1880 అయిపోతుందా? ఎస్. సో 1880. సో ప్రస్తుతానికి గరిష్టంగా అంటే 2008లో ఉంది, ఈ 2 సంవత్సరాలు చూసినప్పుడు అనమాట. ఓకే, సో 40, 120, ఓకే సో 200, 280 కరెక్టే. సో తర్వాత 2010కి వచ్చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనకు డేటా ఉంది కాబట్టి మళ్ళా రాసుకుని కూడుకోవడం ఎందుకు, అక్కడ ఉన్నటువంటి డేటాని ఉపయోగించుకుంటున్నాం అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. 2010లో చూస్తే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, 300 ప్లస్ ఒక 700 అంటే 1000. సో 1000 ఒక 600 అంటే ఇంకే సో 1600 అనమాట. ప్రస్తుతానికి 1600. సో తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి చిల్లర చూస్తే 50 ఒక ఇంకే సో 80 అంటే 130. సో 130 ప్లస్ ఒక 90 అంటే 220. 130 ఒక 90 కదా. ఇంకే సో 220, 220 ఒక 70 అంటే 50 అంటే 270 అనమాట. అంటే 1870 అవుతుంది. 270 ప్లస్ 1600 ఓకే అంటే 1870. సో 1870 అవుతుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి 2008 ఇంకే సో ఎక్కువ ఉందన్నమాట. 2012 చూద్దాం. 2012 తీసుకుంటే 200, 100 ఇంకే 300, 400. సో 400 ప్లస్ ఒక 600 అంటే ఇంకే సో 1000 ఒక 7 అంటే 1700 అనమాట. ఎక్స్ట్రా ఉన్నటువంటి చిల్లర కనుక తీసుకుంటే సో 60 ప్లస్ ఒక 40 అంటే 100 అయిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి 100 అయిపోతుంది. సో 60 ఒక 40 అంటే 100. సో తర్వాత 50 ఓకే సో ఒక ఓకే సో ఓకే సో డైరెక్ట్గా మనం తీసేసుకుందాం. ఇది 100, ఇది వచ్చేసి 110 అనమాట. అంటే 210. 210 ఒక 30 అంటే 240. 240 అంటే సో 1940 అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 1700 ఉందా, 1940. సో 240 ప్లస్ ఒక 1700 చిల్లర అనమాట. సో కాబట్టి 1900 చిల్లర. అంటే ప్రస్తుతానికి 2012 అనేది ఎక్కువ ఉత్పత్తి కలిగి ఉంది. సో తర్వాత మనం చూస్తే 2014 కనుక చూస్తే 300, 200 అంటే 500. ఇంకే సో 500 ఒక 100 అంటే 600. 600 ఒక 800 అంటే 1400. 1400 ప్లస్ ఒక 800 అంటే ఇంకే సో ఎంత అవుతుంది 2200 అనమాట.
2200. సో తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ నంబర్స్ మనం తీసుకుంటే 20 ఒక 90 అంటే 110. సో 110 ఒక 50 అంటే 160. అంటే సో 160 ప్లస్ ఒక 2200 అంటే సో మొత్తం ఎంత అవుతుంది? 2310 అవుతుంది అనమాట. సో 2310 అయిపోతుంది. అంటే ప్రస్తుతానికి సో 2014 ఓకే సో టాప్లో ఉందన్నమాట. సో తర్వాత 2016 తీసుకుంటే 400 200 అంటే 600 600 ఒక 2 అంతే ఓకే సో 800 800 ఒక 100 అంటే 900 900 ఒక 400 అంటే 1300 అనమాట. సో మిగతా చిల్లర కలుపుకున్నా కానీ మనకు ఎక్కువ ఓకే సో వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి 2016ని పక్కన పెట్టచ్చు. ఈ చిల్లర మొత్తం కలుపుకున్నా మనకు 2300కి దగ్గరగా వస్తుందా? ఖచ్చితంగా రావు. సో తర్వాత మనం చూస్తే ఇక్కడ 2018 కనుక చూస్తే 700 ఉంది ఒక 100 అనమాట. అంటే 800 400 వచ్చేసి 1200 ఓకే సో 1200 ఒక 800 అంటే సో 2000 అయిపోతుంది అనమాట. 2100 ఓకే సో 2100 దగ్గరకు వస్తుంది ఇది 2100. సో చిల్లర మనం తీసుకున్నామంటే 50 ఒక 40 వచ్చేసి 90. సో 90 ఒక 100 అనమాట. 90 ఒక 100 అంటే ఓకే సో 190 అంటే సో 2290 వస్తుంది. అంటే సో ఫైనల్గా మనం చూసినా కానీ 2014 సంవత్సరంలో ఎక్కువ ఉత్పత్తి అనేది జరిగింది. ఎందుకంటే అన్నిటికన్నా కంపేర్ చేసినప్పుడు 2014లో మనకు ఎక్కువ ఉత్పత్తి అనేది ఉంది. సో కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 2014 అనేది మన ఆన్సర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ సంవత్సరంలో అన్ని పంటల మొత్తం ఉత్పత్తులు గరిష్టంగా ఉన్నాయంటే 2014లో మనకి ఎక్కువ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరాన్ని మన ఆన్సర్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే తర్వాతి ప్రశ్న నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అంటే ఇక్కడ కూడా మనకు 89 నుంచి 90వ ప్రశ్న వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి చాప్టర్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు అనమాట. సో రెగ్యులర్గా మనకు క్వశ్చన్స్ అయితే పడేటువంటి చాప్టర్ కాబట్టి చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్ అనమాట. సో చూద్దాం ఏమి ఇచ్చాడు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పట్టికను అధ్యయనం చేయండి. ఓకే సో విద్యార్థులు సబ్జెక్టులో పొందిన మార్కులు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే విద్యార్థులు ఓకే సో వేరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టులో వాళ్ళు పొందినటువంటి మార్కులు ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే అభయ్, బిపిన్, చాంద్, దేవ్, ఎలెన్, ఫయజ్ ఓకే సో గోవింద్ అనేటువంటి వ్యక్తులు సో హిందీలో, ఆంగ్లంలో, సైన్స్లో ఓకే సో గణితంలో, ఆర్ట్స్లో మనకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి వ్యక్తిగా మనం చూసినట్టయితే అభయ్ కనుక చూస్తే హిందీలో 100 వచ్చాయంట. ఓకే సో నోటితో నవ్వుకోవచ్చు. ఓకే హిందీ లాంగ్వేజ్లో 100కి 100 మార్కులు వచ్చాయంటే నోటితోనే నవ్వుకోవచ్చు. సో ఇంకా విడ్డూరం ఏంటంటే వీడికి ఇంగ్లీష్లో కూడా 100 వచ్చాయంట. ఓకే సో వీడు మామూలుడు కాదు. సో కదా సో హిందీలో 100 కొట్టాడు, ఆంగ్లంలో కూడా 100 కొట్టాడంటే మ్యాథ్స్లో 100 వచ్చాయంటే అర్థం ఉంది దానికి. ఓకే సో పాసిబులే. కానీ హిందీలో 100కి 100 రావడం అంటే మేబీ కరోనా టైంలో అయితే మేబీ రావచ్చు అనుకుంటా. ఓకే ఎందుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా వేయడమే కాబట్టి వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. 100 వేసుకోవచ్చు, 110 కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే 100కి రైట్ సాధ్యమవుతుంది. వీడికి వచ్చేసి హిందీలో 100 వచ్చాయంట, ఆంగ్లంలో 100 వచ్చాయంట, సో సైన్స్లో 85 వచ్చాయంట, సో గణితంలో 100 వచ్చాయంట, ఆర్ట్స్లో 100 వచ్చాయంట. ఓకే సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ పర్సన్ ఓకే సో బిపిన్ కనుక చూసినట్టయితే సో వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది మనకి ఇవ్వడం జరిగింది. రైట్ మనం ఏం కనిపెట్టాలి? ఈ టేబుల్ మొత్తం చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి వివిధ సబ్జెక్టులో వచ్చినటువంటి మార్కుల్ని ఇవ్వడం జరిగిందనమాట. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనకు కనిపెట్టాల్సినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే సో ఎలెన్ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ఎలెన్ అన్ని సబ్జెక్టుల్లో పొందిన మొత్తం మార్కులు ఎన్ని? ఎలెన్ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, సో ఆ అబ్బాయి మొత్తం సబ్జెక్టులో పొందినటువంటి మార్కులు కనిపెట్టండి అన్నాడు. అంటే మొత్తం కూడుకోవడమే కదా ఇక్కడ. ఎలెన్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడా? సో కాబట్టి ఈ అబ్బాయికి వచ్చినటువంటి మొత్తం మార్కుల్ని మనము సో కూడుకోవాలి. ఓకేనా? సో చూద్దాం ఫస్ట్ మనము. సో 80 ఓకే సో 80 ఒక 60 అంటే ఏం చేస్తున్నాను నేనేం చేస్తున్నానంటే 80 60 50 కూడేస్తున్నాను, తర్వాత చిల్లర కూడుకోవచ్చు. ఓకే సింపుల్ అయిపోతుంది అనమాట. సో 80 60 అంటే ఎంత అవుతుంది? 140. సో 140 ఒక 50 అంటే 190. సో 190 ఒక 90 అంటే ఎంత? 280. 280 ఒక 70 అంటే ఓకే సో ఎంత అవుతుంది? 280 ఒక 70 అంటే 350. 350 ప్లస్ ఇక్కడ ఒక 10 ఉందన్నమాట, 5 5 అంటే ఓకే సో 350. సో 350 ఆ 50లు 90లు 60లు కూడటం వల్ల 350 వచ్చింది. ప్లస్ ఒక 5 ఉంది కాబట్టి ఇంకొక 10 ఎక్స్ట్రా వస్తుందన్నమాట. సో 10 ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఎంత అవుతుంది? 360. ఈ విధంగా కూడుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే పెన్ను పేపర్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు.
ఓకే, సో మనకు అలా కాకుండా 85 + 65 అంటే ఓకే, సో ఇలా కూడా కూడుకోవచ్చు. కాకపోతే మన మైండ్ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది, కొన్ని మిల్లీ సెకండ్లైనా ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది అనమాట. సో ఆ టైం వేస్టేజ్ అనేది మనం తగ్గించడం కోసము సో ఎలా సులభంగా మనం లెక్క పెట్టుకోవాలి మొత్తం కనిపెట్టాల్సినప్పుడు అనేది నేను సింపుల్గా చెప్పాను. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి ఎల్ఎన్ అన్ని సబ్జెక్టులో పొందిన మొత్తం మార్కులు అంటే ఖచ్చితంగా 360 కావాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇదే డేటాకి సో డేటా అయితే ఇదేను, సో టేబుల్ అయితే ఇదే, బట్ క్వశ్చన్ మారుతుందన్నమాట. ఇక్కడ ఏమన్నాడు 90వ ప్రశ్నలో ఏడుగురు విద్యార్థులు గణితంలో పొందిన మొత్తం మార్కులు ఎన్ని? సో ఈ 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ సబ్జెక్ట్లో పొందిన మార్కులు కావాలంట? గణితంలో, అంటే మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి వీళ్ళందరూ కలిపి అనేది ఈ ప్రశ్న యొక్క అర్థం అనమాట. అంతేనా? 7 విద్యార్థులు గణితంలో పొందిన మొత్తం మార్కులు, 7 మంది కలిసి మ్యాథ్స్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అనేది మనకి ఇక్కడ పాయింట్ అనమాట. సో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రౌండ్ ఫిగర్గా ఉన్నటువంటి నంబర్స్ మనం లెక్క పెట్టేద్దాం. సో 100 అంటే 200, 290, 290 ఒక 80 అంటే 370, 370 ఒక 90 అంటే 460, 460 ఒక సో 70 అంటే 530, 530 ఒక 80 అంటే ఇంకే సో ఎంత అవుతుంది? 600 ఇంకే సో 10 అవుతుంది అనమాట. సో 610. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మిగతా చిల్లర ఉంది కదా 5 + 5 అంటే ఏంటో చెప్పచ్చు మనము. ఓకే, సో ఇంకొక 10 ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట, అంటే 620. సో మొత్తం గణితంలో వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి సాధించినటువంటి మొత్తం మార్కులు ఎంత అంటే ఖచ్చితంగా 620 అని చెప్పచ్చు. సో కాబట్టి 90వ ప్రశ్నకు సరైనటువంటి జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. కానీ లెక్క పెట్టే విధానం ఏదైతే ఉందో మీకు ఇంతకన్నా బెటర్ కనుక ఓకే సో మెథడ్ కనుక ఉంటే సో దాన్ని ఫాలో అవ్వచ్చు. లేకపోతే నేను చెప్తున్నటువంటి మెథడ్ అంటే లెక్క చేయడం మొత్తం కలపడం అనేది నేను చెప్తున్నటువంటి మెథడ్లో తక్కువ టైంలో మీకు ఆన్సర్ వచ్చిందనుకుంటే నాది ఫాలో అవ్వచ్చు. ఓకే, సో నేను చెప్పిన మెథడే ఫాలో అవ్వాలని చెప్పి రూల్ ఏం లేదు. మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మనం ఏ మెథడ్ ఫాలో అయినా తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి. అలాంటి మెథడ్స్లో బెస్ట్ మెథడ్ని మనం ఇంకే సో చూస్ చేసుకోవాలన్నమాట. అది మీకు తెలిసిందైనా కావచ్చు, నేను చెప్తున్నటువంటి మెథడ్ అయినా కావచ్చు అనమాట. సో నేను చెప్పిందే ఫాలో అవ్వాలని చెప్పి ఇంకే సో రూల్ అయితే లేదు. సో ద బెస్ట్ మనకి ఏదైతే తెలుసో దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈ 90వ ప్రశ్నకు సరైనటువంటి జవాబు అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇక్కడ మరొక ప్రశ్న మనం చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? సో పై చార్ట్ ఇచ్చాడు అనమాట. సో 91వ ప్రశ్న నుంచి 92వ ప్రశ్న వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనము సో ఈ పై చార్ట్ని ఆధారం చేసుకొని ఆన్సర్ మనము పెట్టాలి. సో ఏమిచ్చాడు చూద్దాం. క్రింది పై చార్టును అధ్యయనం చేయండి మరియు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 2019లో వివిధ క్రీడలపై చేసిన వ్యయము ఇవ్వబడ్డది. సో దేంట్లో ఇచ్చాడంట? డిగ్రీలలో ఇచ్చాడు, శాతాలు కాదు, నంబర్స్లో కాదు, డిగ్రీలలో ఇచ్చాడు. దేంట్లో ఇచ్చినా మనకు కాన్సెప్ట్ ఒకటే. ఓకే, సో దాని గురించి మనము టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు. ఓకేనా? సో 2019లో వివిధ క్రీడలపై చేసిన వ్యయము ఇవ్వబడినది డిగ్రీలో ఇచ్చారనమాట. అంటే 2019లో సో స్పోర్ట్స్ పైన ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుని డిగ్రీల రూపంలో ఇచ్చాడు. ఓకే, సో మామూలుగా పర్సంటేజ్లో ఇస్తాడు కదా, పర్సంటేజ్లో ఇస్తాడు, తర్వాత నంబర్లో ఇస్తాడు అనమాట. సో పర్సంటేజ్లో ఇచ్చినా ఇంకే పెద్ద ప్రాబ్లం లేదు, నంబర్లో ఇచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ డిగ్రీలో ఇచ్చేది అరుదుగా జరుగుతుంది కాబట్టి కొంచెం ఇంకే మన మైండ్ ఆహా కొత్తగా ఉంది కదా అని ఫీల్ అవుతుంది అనమాట. మీరు చెప్పాలి ఏం కొత్త లేదు, అంతా పాతనే. ఇంకే సో కాకపోతే ఇది ఫస్ట్ టైం నువ్వు సాల్వ్ చేస్తున్నాము, లేకపోతే ఇంకే సో తక్కువగా చూస్తుంటావు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. ఇది కూడా చాలా సింపుల్ అని చెప్పావు అనుకోండి, సో పిచ్చి బుర్ర వింటుందన్నమాట. మనం ఎలా చెప్తే అలా వింటుంది. ఈ క్వశ్చన్ చాలా కష్టం అని చెప్పారనుకోండి, అయ్యో కష్టమా అని చెప్పి ఫీల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో చాలా తొందరగా రెస్పాండ్ అయిపోతుంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీ అని చెప్పారనుకోండి, అవునా ఇది ఇంత ఈజీనా అని చెప్పి అంటుంది అనమాట. ఓకే, అంటే మనం తానా అంటే అది తందానా ఉంటుంది మన బ్రెయిన్, అలాంటిది. సో కాబట్టి ఈ మైండ్కి సో వీలైనంత పాజిటివ్ ఓకే సో పాజిటివ్ ఇన్పుట్ ఇవ్వాలి. సో పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెగిటివ్ ఇన్పుట్ ఇచ్చామంటే వరస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నెగిటివ్ కూడా కాదు, వరస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అంటే నెగిటివ్ అంటే చాలా ఇష్టం అనమాట దీనికి. సో కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ ఇన్పుట్ అనేది ఇవ్వద్దు.
డిగ్రీలో ఉంది ఏముంది, సో సాల్వ్ చేయొచ్చు అని చెప్పారనుకోండి, చేసేస్తాను అంటుందన్నమాట. సో ఇది డిగ్రీలో ఉంది ఎలా చేయాలంటే నా వల్ల కాదు అంటుందన్నమాట. ఓకే, సో జాగ్రత్త, మన మైండ్తో మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం ఏమి ఇచ్చాడంటే ఇక్కడ, సో గోల్ఫ్ అనేటువంటి స్పోర్ట్స్కి 20 డిగ్రీలకి సమానమైనటువంటి ఖర్చు జరిగింది. ఫుట్బాల్కి వచ్చేసి 90 డిగ్రీలకి సమానమైనటువంటి సో ఖర్చు చేయడం జరిగిందనమాట. సో క్రికెట్కి వచ్చేసి 70 డిగ్రీలకి సమానమైనటువంటి సో ఖర్చు చేయడం జరిగిందనమాట. సో హాకీకి వచ్చేసి 135 డిగ్రీలకి సమానమైనటువంటి సో ఖర్చు చేయడం జరిగింది. టెన్నిస్కి వచ్చేసి 45 డిగ్రీలకి సమానమైనటువంటి ఖర్చు చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఈ పాయ్ చార్ట్ నుంచి, ఈ పాయ్ చార్ట్ అంటే ఏంటి, వృత్తం కదా, వృత్తంలో మొత్తం ఎంత కోణం ఉంటుంది, మొత్తం కోణం ఎంత 360 కదా. ఎస్, అంటే ఇప్పుడు ఈ ఆటల అన్నిటిపైన వాళ్ళు ఏదైతే పెట్టుంటారో ఖర్చు, ఆ మొత్తం ఖర్చు 360 డిగ్రీలకి సమానం అవ్వాలా లేదా, ఖచ్చితంగా. ఓకే, సో మొత్తం ఖర్చు తీసుకుంటే ఖచ్చితంగా అది 360 డిగ్రీలకి సమానం అవ్వాలి. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం 91వ ప్రశ్న మనం చూస్తే 2019లో మొత్తం వ్యయం ఎంత అంట, 15 లక్షలు. 2019 సంవత్సరం వాడిచ్చిన డేటానే 2019 సంవత్సరానికి సంబంధించింది కాబట్టి, సో ఈ సంవత్సరంలో మొత్తం వ్యయం వచ్చేసి 15 లక్షలు అని చెప్పాడు. అంటే 360 డిగ్రీలు ఏదైతే ఉందో అది 15 లక్షలకు సమానము అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. 360 డిగ్రీలు 15 లక్షలకు సమానము అని చెప్పి ఈ వాక్యంలో చెప్తున్నాడు అనమాట. సో మొత్తం వ్యయము అంటే 360 డిగ్రీలుగా తీసుకుంటాము, కానీ వాడు రూపాయల లెక్కలో ఎలా చెప్పాడు, 15 లక్షలు అని చెప్పాడు. 360 డిగ్రీలు వచ్చేసి 15 లక్షలు. అయితే టెన్నిస్ పై అయిన వ్యయం ఎంత, ఓకే, సో మొత్తం వ్యయం అన్నప్పుడు మనకు 360 డిగ్రీలకి సమానం అవుతుంది కాబట్టి ఇప్పుడు టెన్నిస్ పై అయిన వ్యయం కనిపెట్టాలి అంటే, సో టెన్నిస్కి ఎంత కోణం ఉందో ఓకే, సో చూడాలి. టెన్నిస్కి ఎంత కోణం ఉంది, 45 డిగ్రీలు అనమాట. 45 డిగ్రీలు. సింపుల్. 360 డిగ్రీలకి 15 లక్షలు కనుక ఖర్చు అయ్యి ఉంటే 45 డిగ్రీలకి ఎంత ఖర్చు అవుతుందో కనిపెడితే టెన్నిస్కి అయ్యేటువంటి వ్యయము మనకు వచ్చేస్తుంది, అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనం అడ్డు వరుసలైనా క్యాన్సిల్ కొట్టచ్చు, లేదా నిలువు వరుసలైనా క్యాన్సిల్ కొట్టచ్చు అనమాట. సో చూద్దాం. ఇక్కడ మనం చూస్తే సో 9 5లు 45, సో 9 4ల 36 అనమాట. సో కాబట్టి సో ఏం చెప్పచ్చు, ఇక్కడ 40 మిగులుతుంది. సో 9 5లు 9 4 వచ్చేసి 36, 0 ఉంది కాబట్టి 0 పెట్టారు, 40 ఉంది. సో 5 1లు 5 8లు. ఇప్పుడు ఫైనల్గా మనకున్నటువంటి ఈ అడ్డ గుణకారంలో ఉన్నటువంటి విలువలు ఎలా వస్తాయంటే 8కి ఎదురుగా 15 లక్షలు. సో ఇక్కడ వచ్చేసి 1కి ఎదురుగా ప్రశ్నార్థకం. ఇప్పుడు అడ్డ గుణకారం చేద్దాం. అడ్డు గుణకారం చేసామనుకోండి ఏమొస్తుంది, 8 ఇంటూ ప్రశ్నార్థకము ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 15. సో కాబట్టి ప్రశ్నార్థకము ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ప్రశ్నార్థకము ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 15. ఓకే, సో 15 డివైడెడ్ బై 8, 15 డివైడెడ్ బై 8 అనమాట. సో 15 డివైడెడ్ బై 8 అంటే 15 లక్షలు డివైడెడ్ బై 8 అనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ కొట్టాలి. సో 8 1లు, ఓకే, సో 8. సో తర్వాత వచ్చేసి 15 8లో ఎన్నిసార్లు పోతుంది, ఒక్కసారి మాత్రమే పోతుంది. సో 2 సార్లు తీసుకున్నాం అనుకోండి, 8 2ల 16 అయిపోతుంది అనమాట. సో కాబట్టి సో 8 1ల 8. సో 15లో 8 పోతే ఇంకెంత ఉంటుంది, 7 ఉంటుందన్నమాట. సో 7 అనేది 8లో పోతుందా, లేదు, కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. ఇప్పుడు సో మనకేంటి ఇక్కడ ఓకే, సో 1 పాయింట్ అనమాట. 1 పాయింట్ అంటే దరిదాపులు అన్నింటిలో ఉందన్నమాట. ఇక్కడ లక్షల్లో ఇచ్చేసాడు, లక్షల్లో కన్వర్ట్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో అంటే రూపాయల్లోకి ఓకే, సో మొత్తం కలిపి ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాయింట్లలో చెప్పబోతున్నాం, సింపుల్ నెంబర్ చెప్పబోతున్నాం. సో కానీ మనం ఇక్కడ ఆప్షన్స్తో కంపేర్ చేసుకుంటూ మనం క్యాన్సిలేషన్ కొట్టాము అంటే తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏంటి 15లో 8 అనేది ఒక్కసారి పోయింది కాబట్టి ఇంకా 7 మిగిలింది. ఆ 7 మనకు 8లో పోదు కాబట్టి పక్కన పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 70 అవుతుంది. సో 70 అనేది 8లో ఎన్నిసార్లు పోతుంది, 8 8ల 64. 70లో 64 పోతే 6 ఉంటుంది. ఓకే, అవునా? ఇప్పుడు 1 8 అనేది ఎన్ని ఆప్షన్స్లో ఉందో చూడండి. 1 8 అంటే 2 ఆప్షన్స్.
ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఒక ఆప్షన్, అంటే ఈ రెండు ఆప్షన్స్ పోయినట్టే కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడాలన్నమాట. ఇప్పుడు ఎంత? సో 70లో నుంచి 64 పోయిందనమాట. ఓకే, సో 8 64 పోయింది. ఇంకెంత మిగిలింది? 6 ఉంది. పాయింట్ ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి 0 వస్తుంది అనమాట. 6 పక్కన 0 వచ్చేస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 60 అనమాట. 60 అనేది 8లో ఎన్నిసార్లు పోతుంది? ఓకే, సో 8 7 56, 7 8 56 అంటే సో మనకు 1 8 7 వరుసగా ఉండాలి ఎడమ వైపు నుంచి. 1 8 7 అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 1 8 7 అనేది ఇక్కడ ఉందా? లేదు. సో కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 18,07,500 రూపాయలు అనేది మనకు సరైనటువంటి జవాబు అవుతుందన్నమాట. సో టెన్నిస్ పైన వాళ్ళు చేసినటువంటి వ్యయం ఎంతయ్యా అంటే సో 45 డిగ్రీలుగా మనం కోణంలో చెప్పచ్చు. ఆ 45 డిగ్రీలు ఎంత డబ్బులకి మనకు సమానం అవుతుందంటే 360 డిగ్రీలు వచ్చేసి 15 లక్షలకు సమానం అయితే 45 డిగ్రీలు వచ్చేసి 18,07,000 ఓకే సో 500 రూపాయలకి సమానం అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట. సో డిగ్రీలో ఇచ్చాడని చెప్పి మనం గోల్మాల్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో జస్ట్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి కొంచెం బుర్రగా పదును పెట్టామంటే చాలు అనమాట. సో కాబట్టి 91వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనం ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 92వ ప్రశ్న. సో 92వ ప్రశ్న మనం చూసినట్టయితే అదే పై చార్ట్ను ఉపయోగించుకొని ఇప్పుడు మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 2019వ సంవత్సరంలో మొత్తం వ్యయము 50 లక్షలు అయితే ఈసారి మొత్తం వ్యయము ఎంత అంటున్నాడు? 50 లక్షలు అంట. ఇందాకటి క్వశ్చన్లో మొత్తం వ్యయము 15 లక్షలు, ఇక్కడ వచ్చేసి 50 లక్షలు అనమాట. మొత్తం వ్యయం అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటి? పై చార్ట్లో మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీలు. సో కోణం వచ్చేసి మొత్తం 360 డిగ్రీలు అవుతుంది. కానీ మొత్తం డబ్బులు వచ్చేసి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 50 లక్షలు ఇచ్చాడు. కాబట్టి 360 డిగ్రీలు వచ్చేసి 50 లక్షలకు సమానము అన్నట్టుగా మనం తీసుకోవాలి. ఓకే, సో ఈ పై చార్ట్లో ఈ వృత్తంలో మొత్తం కోణం 360 డిగ్రీలు కాబట్టి మొత్తం వ్యయం అన్నప్పుడు ఆ 360 డిగ్రీకి సమానం అవ్వాలా లేదా? ఎస్. కాబట్టి 360 డిగ్రీలకి 50 లక్షల రూపాయలు అనేది సమానం అవుతుంది అన్నట్టు మనం తీసుకోవాలి. సో అయితే మనకి ఏమడిగాడు ఇక్కడ? హాకీపై చేసిన వ్యయానికి గోల్ఫ్ పై చేసిన వ్యయాలకు మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా అంటే ఈ క్వశ్చన్స్ ఐడియా కనుక ఉన్నట్లయితే సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పచ్చు. కానీ సో ఎందుకు అలా డైరెక్ట్గా చేయొచ్చు అనేది రీజన్ నేను చెప్పి అప్పుడు డైరెక్ట్ ఆన్సర్ నేను చెప్తాను. సో చూడండి, జనరల్గా 360 డిగ్రీలకి ఇంకే సో 50 లక్షలు కనుక మనకు సమానమైనట్లయితే సో హాకీపై చేసిన వ్యయము గోల్ఫ్ పై చేసినటువంటి వ్యయము రెండు విడివిడిగా కనిపెట్టి అప్పుడు కదా నిష్పత్తి కనిపెడతాం మనం జనరల్గా. ఓకే, సో చూద్దాం. హాకీపై చేసినటువంటి వ్యయం నేను కనిపెట్టాలి అంటే హాకీ పైన ఎంత ఖర్చు పెట్టారో సో హాకీకి ఎంత కోణం ఉంది? 135 ఉందన్నమాట. 360 డిగ్రీలకి 50 ఇంకే సో లక్షలైతే సో 135 డిగ్రీలకి ఎంత కోణం అవుతుందంటే అడ్డగుణకారం ప్రకారము సో హాకీ పైన చేసినటువంటి వ్యయం కనిపెట్టాలి అంటే సో 50 లక్షలు ఇంటూ 135 డిగ్రీలు సో డివైడెడ్ బై సో ఎంత అవుతుంది ఇక్కడ మనకి 300 ఓకే సో 60 అవుతుంది అనమాట. సో 300 ఓకే సో 60 అంతేనా? సో 135 ఇంటూ 50 డివైడెడ్ బై 300 ఓకే సో 60 అవుతుంది. ఎందుకంటే ప్రశ్నార్థకం ఇంటూ 360 ఈజ్ ఈక్వల్ టు 135 ఇంటూ 50 కదా. సో కాబట్టి ప్రశ్నార్థకం ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ 135 డివైడెడ్ బై 365 కదా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా నేనేం చెప్తానంటే ఈ 50 లక్షలు ఈ 360 డిగ్రీలు అనేది సో మనకు స్థిరంగా ఉంటుందా లేదా? సో ప్రతిసారి కూడా దీన్ని నేను ఎలా రాస్తాను? సో 50 లక్షలు డివైడెడ్ బై 300 ఓకే సో 60 డిగ్రీలు సో ఇలా రాసేస్తున్నాను అనమాట. ఓకే, సో హాకీ పైన వెచ్చించినటువంటి వ్యయం ఎంతంటే దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు వస్తుంది. ఓకే, సో క్యాల్కులేట్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను? దీన్ని పక్కన పెట్టేస్తున్నాను, అలా ఉండి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో తర్వాత ఏమడిగాడు? గోల్ఫ్ పై చేసినటువంటి వ్యయము. సో గోల్ఫ్ పై చేసినటువంటి వ్యయాన్ని నేను కనిపెట్టాలి. ఇప్పుడు చూడండి, సో 360 డిగ్రీలు వచ్చేసి మనకు 50 లక్షలు కాబట్టి సో గోల్ఫ్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ? గోల్ఫ్ అంటే 20 డిగ్రీలు అనమాట. సో 20 డిగ్రీలు ఎంత అవుతుంది అనేది కనిపెడితే సరిపోతుందా? ఎస్. సో ఎలా కనిపెడతాం మనం ఇది? 20 డిగ్రీలు ఇంటూ 50 ఓకే సో 20 డిగ్రీలు ఇంటూ 50 లక్షలు
సో 50 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు ఉంటూ ప్రశ్నార్థకం. అలా రాసినప్పుడు ప్రశ్నార్థకము ఈజ్ ఈక్వల్ టు ఓకే సో 50 ఇంటూ 20 డిగ్రీలు డివైడెడ్ బై 360 కదా మనకు వస్తుంది. ఎస్, కాబట్టి గోల్ఫ్ పైన అయినటువంటి వ్యయం అంటే ఏమవుతుంది, సింపుల్గా 50 డివైడెడ్ బై 360 డిగ్రీలు ఇంటూ 20 డిగ్రీలు అవుతుంది. సో ఇదేమో హాకీ పైన చేసినటువంటి వ్యయానికి సమానము, ఇదేమో గోల్ఫ్ పై చేసినటువంటి ఓకే సో వ్యయానికి సమానం. సో కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఈ విలువ కనిపెట్టి అప్పుడు నిష్పత్తి కనుక్కోవడం కన్నా డైరెక్ట్గా మనం ఈ నిష్పత్తి కనిపెట్టాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట, అంటే క్యాన్సలేషన్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే హాకీ పైన చేసినటువంటి ఖర్చుకి గోల్ఫ్ పైన చేసినటువంటి ఖర్చుకి నేను నిష్పత్తిని కనిపెట్టబోతున్నాను. హాకీ పైన ఎంత చేశారు, 50 లక్షలు డివైడెడ్ బై 360 డిగ్రీలు ఇంటూ 135 డిగ్రీలు ఇస్ టు 50 డివైడెడ్ బై 360 డిగ్రీలు 50 డివైడెడ్ బై 360 డిగ్రీలు ఇంటూ 20 డిగ్రీలు. సో ఇక్కడ ఇస్టు అంటే దాని అర్థం ఏంటి, డివైడెడ్ బై ఈ విలువ డివైడెడ్ బై ఈ విలువ అన్నట్టు అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి, సో ఈ విలువ సమానంగా ఉన్నాయి. ఇంకొకటి ఈ మొత్తం విలువ డివైడెడ్ బై ఈ మొత్తం విలువ వెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా ఈ విలువని క్యాన్సిల్ చేసుకోవడం మనకు వీలవుతుందా లేదా. ఎస్, సో పోతే మనకు మిగిలిందంతా 135 డిగ్రీలు ఇస్టు 20 డిగ్రీలే కదా, 135 డిగ్రీలు ఇస్టు 20 డిగ్రీలు. ఓకే, ఈ 135 20 అంటే ఏంటి, సో హాకీ పైన వాళ్ళు చేసినటువంటి వ్యయం యొక్క కోణం 135 డిగ్రీలు, సో గోల్ఫ్ పైన వాళ్ళు చేసినటువంటి వ్యయం యొక్క కోణం వచ్చేసి 20 డిగ్రీలు. సో ఇలా పర్సంటేజెస్లో ఇచ్చిన డిగ్రీల్లో ఇచ్చిన నిష్పత్తి కనిపెట్టమని చెప్పినప్పుడు పై చార్ట్లో సో ఈ భాగాలు ఎంతైతే ఉన్నాయో ఈ భాగాల మధ్య మనం రేషియో కనిపెట్టేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏ విలువలైనా ఇచ్చుండొచ్చు, ఆ విలువలు క్యాన్సిల్ అయిపోతాయి. సో గోల్ఫ్ పైన చేసిన వ్యయమన్నా హాకీ పైన చేసిన వ్యయమన్నా కనిపెట్టాలంటే ఈ విలువను ఉపయోగించుకునే కదా మనం చేయాలి. వాడు నిష్పత్తి అడుగుతున్నాడు అంటే ఈ రెండు పక్కల ఈ సమానమైనటువంటి విలువ క్యాన్సిల్ పోతే మనకు మిగిలేదేంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాలే కదా. కాబట్టి డైరెక్ట్గా హాకీకి గోల్ఫ్కి చేసినటువంటి వ్యయాల మధ్య ఓకే సో వ్యయాల మధ్య నిష్పత్తి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణాలు కావచ్చు పర్సంటేజ్లు కావచ్చు వాటి మధ్య నిష్పత్తి తీసుకుంటే డైరెక్ట్గా సరిపోతుంది. ఓకే, సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళు డైరెక్ట్గా తినేసేస్తారు, ఇది అర్థం కాని వాళ్ళు మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో కాబట్టి ఫైనల్గా మనం ఏం చేయాలి, సో వాళ్ళు ఏదైతే ఇక్కడ భాగాలు ఇచ్చున్నారో సో 135 డిగ్రీలు హాకీ అంటే 135 డిగ్రీలు, సో గోల్ఫ్ అంటే 20 డిగ్రీలు, వీటి మధ్య రేషియో తీసుకుంటే సరిపోతుంది, నిష్పత్తి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ రెండు కూడా 5వ ఐక్యంలో పోతాయా, ఎస్. సో చూద్దాం, సో 5 4ల సో 5 2 5 7 అనమాట. సో కాబట్టి 27:4 అనమాట. ఈ 27:4 అనేటివి మళ్ళా క్యాన్సిలేషన్ పోవు. ఓకే, సో మళ్ళీ క్యాన్సిలేషన్ పోయేటువంటి ఛాన్స్ లేదనమాట. సో కాబట్టి 27:4 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత క్యాన్సిలేషన్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, 27:4 చెప్పొచ్చు. సో ఈ పాయింట్ ఈ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళు ఈ ఒక్క స్టెప్ మాత్రమే చూసుకుంటారు. ఈ కాన్సెప్ట్ కనుక అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే సో వాళ్ళు ఈ మొత్తం చేసుకుంటూ వెళ్తారన్నమాట, టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనకు పై చార్ట్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటే పై చార్ట్ ఇచ్చినప్పుడు పలానా దానికి నిష్పత్తి ఎంత అంటే ఆ రెండు భాగాలకి ఏదైతే ఉందో మనకు శాతం కావచ్చు కోణం కావచ్చు లేకపోతే విలువ కావచ్చు. విలువ ఇచ్చాడంటే విలువల మధ్య మనం నిష్పత్తి తీసుకుంటాం, కోణం ఇచ్చాడంటే కోణాల మధ్య నిష్పత్తి తీసుకుంటాం, లేకపోతే శాతం ఇచ్చాడంటే శాతాల మధ్య నిష్పత్తి తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ విలువలన్నీ మనం ప్రతిక్షేపించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఈ ప్రొసీజర్ అవసరం లేదనమాట. ఓకేనా, డైరెక్ట్గా ఈ స్టెప్ అనేది మనం వేసుకోవాలి. ఓకేనా, సో అయితే ఇంకా అర్థమైంది అనుకుంటాను. కాబట్టి 92వ ప్రశ్నకి సరైన జవాబు అంటే డైరెక్ట్గా 27:4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఏ ఆప్షన్లో ఉంది చూడండి, 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైనటువంటి జవాబు అంటే 4వ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ
సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822.